మంద రాజేష్. ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉమ్, ఒక 20 సంవత్సరాలుగా కంచుకోటలాగా ఉన్న ఈటల రాజేందర్ ఉమ్, ఈసారి మరి పార్లమెంట్ బరిలో మల్కాజ్గిరిలో దిగింది. ఉమ్. ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో మీకు ఎలాంటి అభివృద్ధి చేశారు? 20 సంవత్సరాల నుండి ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఆయనకు మంచి కీలకమైన మంత్రి పదవులు వచ్చినా కూడా మరి ఈ నియోజకవర్గం మీద ఆయనకు ఎందుకు ఇంత చిన్న చూపో తెలియదు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. ఇక్కడ మాత్రం ఈటల రాజేందర్ అనే వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు, శూన్యం. ఇంకా జమ్మికుంటను డెవలప్ అయ్యే జమ్మికుంటను బ్రిడ్జి వేసి అది ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా మరి వ్యాపారవేత్తలనే కానీ వాళ్ళను కానీ నష్టపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి ఈటల రాజేందర్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మల్కాజ్గిరిలో ప్రచారంలో భాగంగా హుజురాబాద్ ప్రజలు నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు, వాళ్ళ కాలుకు ముళ్ళంటితే నేను పంటితో తీసిన అక్కడ అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోండి నేను ఏం చేశాను అని చెప్పేసి అక్కడ మల్కాజ్గిరిలో చెప్పడం జరుగుతుంది. కాలుకు పన్నెంటే నువ్వు పంటితోడు తీసినా అని చెప్పేసి అంటాను కానీ కాకపోతే ఇక్కడ ఏం జరిగింది మరి నీ అభివృద్ధి పదంలో 20 సంవత్సరాలు ఉన్నాయి కదా, మరి అవిటిని మన సర్వే చేయమనండి. ఏం అభివృద్ధి చేసినావు, ఎవరికి చేసినావు? నువ్వు అక్కడికి పోతున్నావు రెడ్డి అవుతావు, ఇక్కడికి వస్తావు బీసీ అవుతావు. ఎవరికి చేసినావు నువ్వు? అభివృద్ధి పదంలో నడిపించింది హుజురాబాద్లో అసలు ఎటువంటి అభివృద్ధి లేదు. ఎటువంటి అభివృద్ధి లేకనే కదా నేను ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్న కంచుకోటలో ఉన్న ఈటల రాజేందర్ ఎట్లా ఏ విధంగా ఓడిపోయాడు. ఇక్కడ బై ఎలక్షన్లో గెలిపించినాం, బై ఎలక్షన్ గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కనీసం ఇక్కడికి వచ్చి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి చేయలే, కనీసం తట్టడి మట్టి కూడా వేయలే. అలాంటి వ్యక్తి అక్కడ మల్కాజ్గిరిలో కూడా ఆయనకు అంత సినిమా లేదు, ఆయన గెలవడు. కాకపోతే ఏంటంటే ఉట్టిగా డెమో చేస్తూ ఉన్నారు, కాకపోతే అది కూడా ఆయన అక్కడ గెలిచే పరిస్థితి కాదు. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు, పార్లమెంట్ స్థానంలో ఉన్న అక్కడ ఓటర్లకు మీరు ఒక్కసారి ఏం చెప్పదలుచుకున్నారు? మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న ప్రజలకు మేము ఒక్కటే విన్నవించుకుంటాను. 20 సంవత్సరాల నుండి మరి ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఇక్కడ సుపరిచితుడు, అయినా కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. దయచేసి మోసపోకండి. ఆయన చేసే హామీలకు కానీ ఆయన చేసే గ్యారెంటీలకు కానీ మోసపోయి మా లెక్కనే 20 సంవత్సరాలు వెనుకబడిపోతారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.